హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే బోలెడు డబ్బులు పెట్టి మనం స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదా, బాసుంది అండి. లీటర్ పాలు ఉంటే చాలు ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒక లీటర్ పాలకి కనీసం 15 నుంచి 20 మంది తినచ్చు. అంత సూపర్ టేస్టీగా ఈజీగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. బాసుంది తయారు చేసుకోవటానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే వెడల్పుగా ఉండాలండి బాండి, అలాగే మందంగా కూడా ఉండాలి. మందంగా ఉంటేనే మనకి అడుగంటుకోకుండా సన్నటి సెగ మీద ఈ పాలన్నీ కూడా బాగా మరుగుతూ ఉండాలి. ఇక్కడ నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని తీసుకున్నాను. చిక్కటి పాలైతే బాసుంది తయారు చేసుకుంటానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లీటర్ పాలు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే సన్నటి సెగ మీద మనకి ఈ పాలన్నీ కూడా బాగా మరుగుతూ ఉండాలండి. ఒక్కసారిగా మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇలాగా మనకి బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక గెరిట సహాయంతో ఇలాగా కలుపుతూ ఉండండి. చూడండి, మనం కలుపుతూ ఉన్నప్పుడు అలాగే పాలు మరుగుతూ ఉండంగా మనకి మలై అనేది ఫామ్ అవుతుంది. అంటే మీగడ అండి. ఈ సైడ్స్ కి ఉన్న మీగడ కూడా మీరు ఇలాగా తీస్తూ పాలల్లోకి కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి మలై అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. బాసుంది టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం యాడ్ చేసుకున్న పాలని సొగమయ్యేదాకా బాగా మరగబెట్టుకోవాలి. అంటే మనం లీటర్ పాలు తీసుకున్నాం అనుకోండి, 1/2 లీటర్ పాలతోటి మనం ఈ బాసుందిని తయారు చేసుకోవాలి. అది కూడా ఇలాగ మరుగుతూ అవి ఎవాపరేట్ అవుతాయి. అంటే మీగడలాగా ఫామ్ అవుతాయి. చూడండి, మనకి మలై సన్నటి సెగ మీద పెట్టుకొని చేసుకుంటే ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే మనం ఇంకొక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మలై అంతా కూడా ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. మనకి పర్ఫెక్ట్గా మనం పోసుకున్న పాలు 0.5% అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి నేను చెప్పిన విధంగా మీరు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం, అలాగే మంచి కలర్ కోసం ఇక్కడ నేను ఒక 4 నుంచి 6 రెమ్మలు కుంకుమ పువ్వుని వేస్తున్నాను. కుంకుమ పువ్వు వేయటం వల్ల బాసుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. అలాగే మనకి మంచి ఎల్లో కలర్ కూడా వస్తుంది. ఇలాగా దీంతో పాటుగా సన్నగా తరిగిన ఒక చిన్న కప్పు బాదం పప్పుని, పిస్తా పప్పుని, అలాగే పప్పుల్ని వేస్తున్నాను. ఈ పప్పులన్నీ కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేటిని కూడా మీరు నెయ్యిలో కానీ నూనెలో కానీ ఫ్రై చేయకూడదండి. బాసుంది తయారు చేసుకుంటానికి ఖచ్చితమైన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే నెయ్యి కానీ నూనె కానీ అస్సలకి వాడకూడదు. అప్పుడే బాసుంది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేశాక ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మరిగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ ని తీసుకున్నానండి. మనకి మార్కెట్లో లాగా కనిపించడానికి దాంట్లోకి కొంచెం నీళ్ళని కానీ పాలను కానీ వేసుకొని ఈ ఫుడ్ కలర్ అంతా కూడా దీంట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఫుడ్ కలర్ వేశాక మరొక 5 నిమిషాల పాటు మీరు దీని మొత్తాన్ని కూడా కుక్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి మనం పంచదారని వేసుకోవాలి. ఇక్కడ మనం 1 లీటర్ పాలను తీసుకున్నాం కదండి. చూడండి ఎంత చక్కగా చిక్కగా అయిపోయాయో. లీటర్ పాలకి మనకి 1/2 లీటర్ బాసుంది మాత్రమే వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. అంటే 100 గ్రాముల పంచదారని వేసుకోవాలండి, సరిపోతుంది. ఇలాగా పంచదార అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు పంచదార అంతా కూడా కరిగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలండి. అంటే నార్మల్ ఫ్రీజ్లోనే పెట్టుకోవాలి. ఫ్రీజ్లో పెట్టుకోవటం వలన మనం ఇది తినేటప్పుడు చల్ల చల్లగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అక్కడక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చల్లగా అయ్యాక మనకి లుక్ ఎంత బాగుందో. అచ్చం స్వీట్ షాప్లో లాగే ఉంది కదండి. తప్పకుండా మీరు ఈ బాసుందిని ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.